జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. విద్యా పేరుతో జరుగుతున్న దోపిడీని ఎవరు అరికట్టలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఆశయాలను వ్యాపారంగా మార్చుకున్న ప్రైవేటు విద్యా సంస్థలు బందిపోటు దొంగల కన్నా అధ్వానంగా దోచుకుంటున్నారు. విద్యాబోధన పేరుతో తల్లిదండ్రులకు పంగనామాలు పెడుతున్నారు. విద్యా సంస్థని పచారీ కోట్లో మార్చేశారు. స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు, మెటీరియల్ పేరుతో ఆంధ్ర కాడికి దండుకుంటున్నారు. తాజాగా నారాయణ విద్యా సంస్థలు సైతం విద్యార్థుల తల్లిదండ్రుల్ని రకరకాల ఫీజులతో దోపిడీకి పాల్పడి అడ్డంగా బుక్కేయడం ఘటన పాల్వంచలో చోటు చేసుకుంది. నారాయణ విద్యా సంస్థల స్టోర్ రూమ్ ను అధికారులు సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్ రోడ్డులో ఉన్న నారాయణ విద్యా సంస్థలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు అందుతున్నాయి. అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. నారాయణ విద్యా సంస్థల గోడౌన్ వద్దకు వెళ్లి పుస్తకాలను, యూనిఫామ్ను పాఠశాల గేటు వద్ద పడేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై విద్యార్థి సంఘం నాయకులు స్థానిక మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నారాయణ విద్యా సంస్థల గోడౌన్ సీజ్ చేసి ఉన్నత విద్యాశాఖ అధికారులకు నివేదించారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ అధికారులైనటువంటి ఎంఈఓ డిఓ గారికి కళ్ళకు కట్టే విధంగా చూపెట్టడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా టీమ్ గా మేము కమిటీ ద్వారా ఇక్కడ వచ్చి ప్రిన్సిపాల్ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పుస్తకాల దోపిడీని, పుస్తకాలు ఒక విధమైనటువంటి రేట్లు పెట్టి, అదే విధంగా మన యూనిఫామ్లు రేట్లు పెట్టి, అదే విధంగా ఏదైతే ఫీజు దోపిడీ ఉందో దీని గురించి మొత్తం తెలుసుకోవడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు అన్నారు, మేము ఇక్కడ పుస్తకాలు అమ్మం, మేము ఇక్కడ డ్రెస్సులు అమ్మం అని చెప్పి మాకు స్వయంగా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఆ ఫీజు పట్టిక చూసి, ఆయన డిస్ప్లే మీద ఉన్న ఫీజు పట్టిక చూసి మేము అడిగితే ఇది డిఓ గారు, ఎంఓ గారు సమక్షంలో మేము అడిగే మేము ఈ ఫీజుని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. మేము ఎంఓ గారికి ఫోన్ చేసి ఇంతకనమా 50,000, లక్ష రూపాయలు, 50,000, 70,000 ఈ ఫీజుల దోపిడీ ఏంటిది, మీరు అడికట్టరా అని చెప్తే మాకు తెలియకుండా చేసిరని చెప్పారు. మేము ఒక రూమ్ పోయి చూస్తే ఆ రూమ్లలో కొన్ని పుస్తకాల కట్టలు, ఏదైతే బస్తాల్లో నిండి ఉన్నటువంటి పుస్తకాల కట్టలు, అదే యూనిఫామ్, ఏదైతే యూనిఫామ్ రేట్ చూస్తే దాని మీద 5,000. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ 5,000? ఏ బ్రాండ్ తీసుకొచ్చి పిల్లలకు కట్టగడతారు? అంటే ఇక్కడ తల్లిదండ్రులను పీడించడానికి ఇక్కడ ఉన్నటువంటి నానా సంస్థలు కావచ్చు, మరి ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, విపరీతమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా చాలా వరకు విపరీతమైనటువంటి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఈ విద్యను అందిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నారాయణ సంస్థ, ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల రక్తాన్ని పిండించి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దయచేసి మేము ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రోజు నారాయణ స్కూల్లో జరుగుతున్న అన్యాయాన్ని మేము రోడ్డుపై తీసుకొచ్చి పుస్తకాలు ఏంటి, ఈ పుస్తకాలు ఏదైతే యూనిఫామ్లు అన్ని రోడ్డు మీద తీసుకొచ్చి బహిర్గతంగా మేము ఎంఓ గారిని తీసుకొచ్చి డిఓ గారితో మాట్లాడి మేము రుజువు చేపించాం. మీరు దయచేసి దాన్ని సీజ్ చేశారు. అదే విధంగా సీజ్ తో పాటు ఉన్నటువంటి ఫీజులు కూడా మీ నియంత్రణ తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కొంతమంది మేము అడగగా వాళ్ళ పిల్లలు, ఆడపిల్ల ఇక్కడ చదువుతుంది, 2 పిల్లలు చదువుతారు, స్కర్ట్ గా నుంచి కూడా చిన్నగా అయితే పొట్టిగైంది, కొద్దిగా పెద్దది అని చెప్పినా సరే మేము ఇచ్చిందే వాడాలని చెప్తారు. అంటే బయట కొనే స్థితి లేదు. వీళ్ళు ఏదైతే ఇక్కడ కొనాలనుకుంటారో 5,000, 2 యూనిఫామ్లు 5,000 వీళ్ళు పెట్టి, ఒక యూనిఫామ్ 2,500 పెట్టి వీళ్ళు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాలి, బయట తీసుకోవద్దని చెప్తున్నారు. మేము ఈ రోజు స్వయంగా మేము ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు డిఓ గారికి కూడా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే 6th క్లాస్ దాటిన వాళ్ళకి ప్రభుత్వ పుస్తకాలు వాడాలని చెప్పినటువంటి నిబంధనలను వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు. ఈ రోజు ఆ బస్తాల్లో చూడండి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ అన్నట్టు లేకుండా అందరి పుస్తకాలు కూడా దాంట్లో వాళ్ళు మార్చేసి 9,000 నుంచి 15,000 దాకా ఫీజు పెట్టి, వాళ్ళ పుస్తకాల ఫీజు పెట్టి ఇక్కడ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ సామాన్య ప్రజలపై జరుగుతుంది. ఈ దోపిడీ సామాన్య పేరెంట్స్ పై జరుగుతుంది. దయచేసి డిఓ గారు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మేము ఏఎస్ఎఫ్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ యొక్క స్కూళ్ళని మీరు తనిఖీలు చేయాలి. ఈ యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లని, ఈ నారాయణ స్కూళ్లను మీరు తనిఖీ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఫీజు దోపిడీని అరికట్టే విధంగా మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలు పాల్వంచ వారు అధిక రేట్లకి బుక్స్ మరియు యూనిఫామ్ అమ్ముతున్నారనే కారణంగా ఈరోజు మరి కొన్ని యూనిఫామ్స్ని, టెక్స్ట్ బుక్స్ని సీజ్ చేయడం జరిగింది.